ప్రజలు కుక్కకాటు బారిన పడకుండా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో కుక్కలకు 100% వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ప్రజలపై కుక్కల దాడులు, కుక్కకాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రజలు కుక్కకాటు బారిన పడకుండా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో కుక్కలకు 100% వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ప్రజలపై కుక్కల దాడులు, కుక్కకాట్లపై సమీక్ష నిర్వహించారు. అన్ని మున్సిపాలిటీలలో ఉన్న కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించాలని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీలలో మాత్రమే యానిమల్ బర్త్ కంట్రోల్ విభాగం ఉందని, ఇతర మున్సిపాలిటీలలో యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ప్రజలు కుక్కకాటుకు గురైన సందర్భంలో సంప్రదించేందుకు గాను అన్ని మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా కుక్కకాటు కోసం హెల్ప్ లైన్ నంబర్ను ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కుక్కకాటు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కుక్క కరిచిన తర్వాత తీసుకోవాల్సిన వ్యాక్సిన్, రెబిస్ వ్యాధి సోకితే దాని పరిణామాలపై అందరికీ అర్థమయ్యే విధంగా పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రెబిస్ వ్యాధి సోకిన వ్యక్తులు ఎలా ఉంటారో స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేయాలన్నారు. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో రానున్న వారం 10 రోజుల్లో జంతు ప్రేమికులు కుక్కలను దత్తత తీసుకునే డ్రైవ్ను ప్రారంభించాలని, అలాగే కుక్కలకు వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని, అనంతరం ఇతర మున్సిపాలిటీలలో సైతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో సహా కుక్కకాటుకు యాంటీ రెబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, కుక్క కరిచిన వారు తప్పనిసరిగా కుక్కకాటు తీవ్రతను బట్టి వ్యాక్సిన్ డోసులు తీసుకోవాలని, కుక్కలు పెంచుకునే వారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని, కుక్కలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు. మిర్యాలగూడలో యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా కలెక్టర్కు తెలుపగా, మిర్యాలగూడలో యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ అంగీకరించారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకటయ్య, డిప్యూటీ డిఎంహెచ్ఓలు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ రవి, జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.